ఆవిడ దగ్గర ఫోన్ లాక్కుంటారు. ఆవిడ ఫోన్ లాక్కుని ఆవిడ ఫోన్ ఆధారంతో సాయి కృష్ణ అనేటువంటి వాళ్ళ కుమారుణ్ణి ప్రకాశం జిల్లా నుంచో లేదా ప్రస్తుత నెల్లూరు జిల్లా నుంచో ఎత్తుకొస్తారు. సాయంత్రానికి పొద్దున గాదే విజయలక్ష్మి గారి దగ్గర ఫోన్ లాక్కెళ్తారు. రాత్రిలోపు వాళ్ళ అబ్బాయిని సాయి కృష్ణని ఎత్తుకొస్తారు. ఎత్తుకొచ్చి ఎక్కడ అరెస్టు చూపించరు. 9వ తారీఖు రాత్రి అయిపోయిన తర్వాత ఆవిడకి అనుమానం వచ్చి ఎందుకు ఫోన్ పట్టుకెళ్ళారా అని చెప్పి కొడుకు ఫోన్ చేస్తుంటే కొడుకు ఫోన్ ఎత్తట్లేదు, కలవట్లేదంటే ఆవిడ ఒంగోలు వెళ్ళి ప్రకాశం జిల్లా వెళ్ళి ఆ ఊరు కొడుకు ఎక్కడ ఉంటున్నాడో కందుకూరులోనే ఎక్కడ చెప్తున్నారు, నెల్లూరు జిల్లాలోనూ మార్కాపురంలో ఉంటున్నాడని చెప్తున్నారు. ఆవిడ అక్కడికి వెళ్ళి అక్కడ జొమాటోలో పనిచేస్తున్నాడని చెప్తున్నారు. తల్లి చెప్తుంది. వెళ్తే పోలీసులు పలానా పలుకు ఇలా ఉన్నారని చెప్పని. మరి ఆవిడైతే సీసీ ఫుటేజీ మాకు అక్కడ దొరికిందండి, ఏ పోలీసులు వచ్చి మా అబ్బాయిని ఎత్తుకెళ్ళారో వాళ్ళందరూ వీడియో ఉందని చెప్పి ఆవిడ చెప్తుంది. మరి వాళ్ళ మేనమామ గారు చెప్తున్నాడు, వాళ్ళు ఎక్కడ సంపాదించారో మనకు తెలియదు. పలానా పోలీసులు వచ్చారు, మా అబ్బాయిని ఎత్తుకుపోయారు అని. అక్కడి నుంచి మే 15వ తారీఖు దాకా సుమారు 6 రోజుల పాటు విపరీతంగా ఆవిడ స్టేషన్ వెళ్ళి కాళ్ళు పట్టుకొని, పోలీసు అతను లేడు, సిఐ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరిని కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. ఏం చేయాలి? పోలీసు తీసుకొస్తే తల్లికి చెప్పాలి, తల్లికి మీ అబ్బాయిని అరెస్ట్ చేశామని చెప్పాలి, తీసుకొచ్చి కోర్టుకు పెట్టాలి 24 గంటల్లో. తల్లికి చెప్పలేదు, అరెస్టు చూపించలేదు, కోర్టుకు పెట్టలేదు. 15వ తారీఖు దాకా రోజు తల్లికి రేపు వస్తాడు, రేపు చూపిస్తాం, ఎల్లుండి చూపిస్తాం అని చెప్పటం. ఓ పక్క చెప్తున్నారు, స్టేషన్లో టీలు అందించేవాళ్ళు, స్టేషన్ తుడిచేవాళ్ళు, దాంట్లో కొంతమంది మంచి కానిస్టేబుల్స్ పోలీసులు చెప్తున్నారు, అమ్మా నీ కొడుకుని ఎస్ఐ నాగరాజు ఎవరి దగ్గర సిఐ నాగరాజు, నేను ఎస్ఐ అన్నానంట, మా వాళ్ళు సరి చేస్తున్నారు విలేకర్ గారు, అతను సిఐ అండి, మీరు కోపం వస్తుంది అతనికి, మీరు ఎస్ఐ అంటున్నారు, మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాడన్నారు. ఏం చేస్తాను, తీసుకెళ్ళని కొడుకు పెళ్ళోటే మిగిలిన అది చేస్తే తీసుకెళ్ళినా పర్లేదు, నన్ను పెళ్లి చేసేదాకా ఆగు నాగరాజు అని అడుగుతాను, అంతకుమించి చేసేదేమో. సిఐ నాగరాజు అనే ఆయన ఆ తల్లిని దూషించాడు, శవాన్ని ఇస్తా అని చెప్పాడు అని తల్లి చెప్తుంది. మిగతా పోలీసులు అందరూ చెప్పారు, అమ్మా ఈ నాగరాజు మీ అబ్బాయిని బతకనివ్వడు, మీ అబ్బాయిని ఏదో చేయటానికి ఎవరి దగ్గర ఏదో మాట్లాడుకున్నాడు, లేకపోతే మీ అబ్బాయిని తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీ అబ్బాయిని తీసుకొస్తే వెంటనే కోర్టుకు పెట్టేవాడు, కోర్టుకు పెట్టలా. 6 రోజులైంది, గోళ్ళు తీసేశాడు, గోళ్ళు తీయించాడు, చిత్రహింసలు చేశాడు, నడవటం కాదు కనీసం మీ అబ్బాయి సోయి లేకుండా పడున్నాడు అని చెప్పి పోలీసులు చెప్పారని తల్లి మేనమామ చెప్తున్నారు. అసలు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ రకమైనటువంటి దుశ్చర్య పోలీసులు బరితెగించారంటే, సిఐ నాగరాజు బరితెగించాడంటే దానికి కారణం విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు మీరు కాదా అని నేను అడుగుతున్నాను. ఈ రకంగా పోలీసులు మీ ఏలుబడిలో, మీ విజయవాడ సిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ఇలా విచ్చలవిడిగా విశృంఖలంగా చట్టం, న్యాయం, కోర్టులు ఏదన్నా కూడా లెక్కలేనితనంతో కిరాతకంగా ప్రవర్తిస్తున్నారంటే, ఆటవికంగా ఒక నియంత ఏలుబడిలో ఉన్నట్టుగా వాళ్ళు పరిపాలిస్తున్నారంటే విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారికి బాధ్యత ఉందా లేదా, మీదా కాదా అని అడుగుతున్నాను నేను. ఆ తల్లి మీకు సమాచారం మిమ్మల్ని కలవటానికి వస్తే
వాళ్ళ కుటుంబం చెప్తుంది, రాజశేఖర్ బాబు గారిని కలవటానికి వెళ్తే కింద కలవనివ్వలేదు, చెప్పాం మా కొడుకుని నాగరాజు చంపేస్తున్నాడు బతికించండి అని చెప్పని. మరి మీరు ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు? వెంటనే మీ పోలీసుని అరే తప్పురాది వదిలేయండి అని చెప్పి ఎందుకు చెప్పలేదు? అంటే మీ ఏలుబడిలో జరుగుతున్నాయా అనుమానించాల్సి వస్తుంది కదా రాజశేఖరరావు గారు. లేదా మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ నాయుడు గారిని సాటిస్ఫై చేయటానికి సిట్టు మీద బిజీగా ఉండి విజయవాడ నగరాన్ని గాలికి వదిలేరా? విజయవాడ లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి సిట్లో ఎవడెవడిని తేవాలి, ఎవడి బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయో ఎతకాలి, జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒక సిట్టుకి తేగేసి లాగి వాళ్ళ అకౌంట్లు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా బెదరేసి రోజు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో అవన్నీ రాయించాలి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు మీ పనితీరు చూసి సిట్లో ఇవన్నీ చూసి తన్మయంతో ఆనందపడతా ఉంటే మీకు కూడా అంటే ఏదో సూర్య ఎవరో అతను సీనాం ఏదో సీను మొద్దు సీను ఏదో సీను మొద్దు సీను బావకళ మొద్దు సీను బావకళలో ఆనందం కోసం చేసి అన్నట్టు మీరు ఎవరి కళలో ఆనందం కోసం ఇవన్నీ చేస్తున్నారు? నేను ప్రశ్నిస్తున్నా సార్ తమరిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పౌరుడిగా నేను విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారిని ప్రశ్నిస్తున్నా, ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఒక తల్లి తన కొడుకుని కళ్ళకు చూపించమని మీ పోలీసుల చుట్టూ 35 రోజులు దాదాపుగా మే 9వ తారీఖు నుంచి మొన్నటి దాకా మే 15వ తారీఖు దాకా ఎన్ని రోజులు, జూన్ 15వ తారీఖు దాకా ఎన్ని రోజులు అవుతుందండి? అంటే దాదాపుగా నెల రోజులు పైబడి 30-40 రోజులు మీ పోలీస్ స్టేషన్ల చుట్టూ పడిగాపులు పడి నా కొడుకును ఒక్కసారి చూపించండి అని కన్నీరు మున్నీరుగా ఏడ్చిన ఆ తల్లి కంట్లో ఒంట్లో కన్నీళ్ళు ఆవిరైపోయినాయి. కానీ కనీసం ఏడవటాకి ఓపిక లేక కంట్లో నీళ్లు కూడా రాని స్థితికి వచ్చింది తప్పితే ఆ తల్లి విజయలక్ష్మి గారు. మీ మనసు మాత్రం కరగల. నాగరాజు మనసు కరగపోతే కరగపోయింది, మీ మనసు అన్న కరగాలి కదా సార్ రాజశేఖర బాబు గారు. ఎందుకు ఈ విజయవాడలో ఈ ఘోరాలు జరుగుతున్నాయి? ఇవాళ మీరు మాట్లాడరు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు, డీజీపీ గారు అసలే మాట్లాడరు. తల్లి అడుగుతుంది, అసలు నా కొడుకు బతికున్నాడా చచ్చిపోయాడా? బతికుంటే ఆడి ఎన్ని ముక్కలైపోయినా పర్లా ఆ చింతకొండపాలెంలోనో లేదా పుత్తూరులోనో కట్లు కట్టించుకుని మంచం మీద శవంలాగా బతుకున్నా చచ్చిపోయే వరకు, నేను చచ్చే వరకు చూసుకుంటాను, ఆడి చచ్చే వరకు చూసుకుంటాను, అట్టాన్ని ఇవ్వండి అయ్యా అని అడుగుతుంది. అలాగే ఇవ్వరు. పోనీ శవాన్ని ఇవ్వండి అయ్యా, కిష్లంకుల శ్మశానంలో దహనం చేసుకుంటామని అడుగుతుంది. మీరు కరగట్ల రాజశేఖర్ బాబు గారు. శవం లేకపోతే లేకపోయింది, నా కొడుకుని కాల్చేశారా? కాలిస్తే బూడి అస్థికలన్నీ ఇవ్వండి, కృష్ణానదిలో పెదకాళ్ళపల్లె కలుపుకుంటాం, ఆ బొయ్యికలన్నీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. కనీసం బూడిదన్నీ ఇవ్వండి, ఇంట్లో పెట్టుకుని చూసుకుంటాం, నా కొడుకు బూడిదని చెప్పని తల్లి ఏడుస్తుంది. మనిషిని ఎవరు ఎలా ఉన్నా పర్లేదు, ఆడు చావుకు దగ్గరగా ఉన్నా పర్లేదు, వైద్యం చేయించుకుంటాం. బొయ్యికలన్నీ ఇరిగిపోయినాయి ఒంట్లో, డబ్బులు లేకపోతే పుత్తూరు కట్టో లేకపోతే చింతకొండపాలెం కట్టో కట్టేయించుకుంటాం, చూసుకుంటాం ఆలనా పాలన. లేదా ఆడి శవం ఇవ్వండి, దహనం చేసుకుంటాం. లేదా అస్థికలు బొయ్యికలు ఇవ్వండి, కృష్ణానదిలో అక్కడ ఇక్కడ కలుపుకుంటాం, గోదావరిలో. లేదా బూడిదివ్వండి, రోజు చూసుకుని ఏడుస్తూ ఉంటానని చెప్పి అడుగుతుంటే కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ రాజశేఖర్ బాబు గారు మీరు అంటున్నారు, వారం రోజుల క్రితమే అంటే రేపు హైకోర్టులో 15వ తారీఖు కోర్టులు తెరుస్తున్నారని చెప్పని, దానికన్నా 3-4 రోజుల ముందే
మీడియా మిత్రులందరికీ కూడా మొత్తం అందరికీ తెలుసు మురళీకృష్ణ సిఐ వస్తున్నాడు, ఇతన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని. అలాగే అయింది. మీడియా మిత్రులు చెప్పినట్టే ఇతన్ని ట్రాన్స్ఫర్ చేసి మురళీకృష్ణ అనే సిఐని వేశారు. సార్ రాజశేఖర్ బాబు గారు ఒక మనిషిని చంపేసి లేదా మనిషిని బూడిది కూడా కనపడనివ్వకుండా చేసి ఆ సిఐని మార్చినంత మాత్రాన ఈ సమాజం ఊరుకుంటుంది అనుకుంటున్నారా? హైకోర్టు ఊరుకుంటుంది అనుకుంటున్నారా? హైకోర్టు జడ్జిలు ఊరుకుంటారనుకుంటున్నారా? లేదా తల్లి లేదా మేనమామ లేదా కుటుంబం వాళ్ళు చివరి శ్వాస వదిలే వరకు కూడా దీన్ని వదులుతారనుకుంటున్నారా మీరు? వదులుతారనుకుంటున్నారా మీరు? చివరికి హైకోర్టును అడుగుతుంది తల్లి, జడ్జి గారు బూడిదన్న ఇప్పించండి అని చెప్పాను. రాజశేఖర్ బాబు గారు ఇక్కడ ఈ స్థితిలో, ఈ విజయవాడ సిటీలో లా అండ్ ఆర్డర్ మీరు దృష్టి పెట్టకపోవటం వల్ల పతనం అవటానికి కారణం అవునా కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి సార్. మొన్న ఎవరో గాయత్రి నగర్లో ఆడెవరో పాపం 7 కాల్మని 5 కోట్లు అప్పు తీసుకుందంట, 21 కోట్లు వడ్డీ కట్టిందంట. అయినా ప్రాణభయంతో అల్లాడుతుంది ఆవిడ. ఎవరూ పట్టించుకోరు. ఏసీపీ మీకు ప్రీతిపాత్రమైనటువంటి రోజు మీ దగ్గరే ఉంటాడంట, రోజు మీ కనుసన్నల్లో ఉంటాడు, అతను ఏది చెప్తే మీరు అదే అంటారని చెప్పని బయట ప్రపంచం మాట్లాడుతుందని చెప్తున్నారు. అతను దీంట్లో పాత్రధారని చెప్తున్నారు, సూత్రధారని చెప్తున్నారు, తమరు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. వాస్తవమా కాదా చెప్పండి సార్. నేను అడిగేది అవునా కాదా? గాయత్రి నగర్లో ఒక మహిళ ఏడుస్తుందా? ప్రాణభయంతో అల్లాడుతుందా? విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఒక ఏసీపీ మూలంగా ప్రాణభయం ఉందని చెప్పని ఆవిడ అల్లాడుతుందా లేదా? నిజమా కాదా? ఏం జరుగుతుంది విజయవాడలో? సాక్షాత్తు హోంమంత్రి గారు చెప్పారు కదా, ఆడెవడో గంజాయి కింగ్ పిన్, ఆడి పేరేంటండి, సోహెల్ మీ నగరంలో మీ పోలీసుల దగ్గర నుంచే తప్పించుకున్నాడు కదా. ఎందుకని అడుగుతున్నా. ఎందుకని? ఇంకెవడో దొరకలేదంటే మేమే పట్టుకున్నామంటే హోమ్ మినిస్టర్ గారు. ఎక్కడ పట్టుకున్నారండి? మెడ్రాస్ పోలీసులు పట్టుకుంటే వెళ్ళి జైలుకి వెళ్ళి ఆ జైల్లోంచి తీసుకొచ్చారు కదా అంటే మాకు కూడా కొంచెం క్రెడిట్ ఉండి అంటది ఆవిడ. ఈ క్రెడిట్ ఇవ్వటం ఏంటి నాకు అర్థం కాల. దీంట్లో తీసుకోండి, గాదే విజయలక్ష్మి కొడుకున్నాడు కదా సాయికృష్ణ, ఆ చచ్చిపోయిన దాంట్లో తీసుకోండి క్రెడిట్. సోహెల్ గడి గంజాయి అమ్మకంలో తీసుకోండి క్రెడిట్. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే తునిలో ముక్కుపచ్చలారిని పసిపిల్ల ఆవిడ అదృశ్యమైతే, పాయకారావుపేట పక్కనే తుని, ఈ రోడ్డు పాయకారావుపేట, ఆ రోడ్డు తుని, బజార్లో ఒకే బజార్లో ఆ ఇల్లు పాయకారావుపేట, ఈ ఇల్లు తుని. ఆ పక్కన తునిలో పిల్ల కనపడపోతే ఆ తల్లిదండ్రులు రోదన, అరణ్య రోదన అయితే, అరే పక్కన ఉన్నటువంటి మావిడ అన్నది అదే కదా మా అమ్మరు, అరే పక్కన ఉన్నటువంటి బాధ్యతే పట్టించుకోదు, అలా ఎవడో ప్రవర్తించడు అని చెప్పని తునిళ్ళు ఎప్పుడు నా పలకరించారా అంటే ఇన్ని రోజుల్లో తుని ఒక్కరోజన్నా వెళ్ళి పలకరించారా అంటున్నా. ఆ తల్లిదండ్రుల ఆవేదాన్ని, శోకాన్ని పంచుకున్నారా? దాంట్లో కోరుకోరా క్రెడిట్ మాకు కూడా కొంచెం ఇవ్వండి. అలా శోకంలో కొంచెం శోకం తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోరు అని అడుగుతున్నాను. చివరికి హైకోర్టులో హెర్బియస్ కార్పస్ పిటిషన్ వేసి 15వ తారీఖు కోర్టు తెరుస్తున్నారు, జడ్జి గారు అడుగుతారనేటువంటి భయం కూడా విజయవాడ సిపి గారికి లేకపోవటం అవునా కాదా చెప్పండి. 15వ తారీఖు
హైకోర్టు జడ్జి గారి దగ్గరికి బెంచ్ మీదకి వస్తుంది. అరే ఆ రోజు నన్ను అడుగుతాడు ఏం చేయాలని చెప్పని ఆ భయం కూడా తమకు ఉందా లేదా? లేదు కదా. లేదని నేను అంటానా? ఉందా లేదా మీరు చెప్పండి సార్. ఉంటే 15వ తారీఖు ముందు మీరు ఏం చేయాలి? అరే ఎంత అది చావు కదా, అరే మనిషిని కొట్టి చంపటం కదా బ్రూటల్గా. మీరేం చేయాలి? వెంటనే ఆ స్టేషన్లో ఉన్నటువంటి అభియోగాలు పొందుతున్నటువంటి ఎవరైతే గాదే విజయలక్ష్మి గారు కనపడకుండా లేతే బూడిదయ్యాడా, శవంగా ఉన్నాడా, లేదా ఒంట్లో బొయ్యికలన్నీ ముక్కలైపోయి ఉన్నాడా, ఆ సాయికృష్ణ తల్లికి ఏదైతే ఆరోపణలు చెప్తుందో ఆ 7గురిని పోలీసుల్ని మీరు వెంటనే సస్పెండ్ చేసి, ఆ 7గురు పోలీసుల్ని, కృష్ణలంకలో ఉన్నటువంటి 7గురు పోలీసుల్ని సస్పెండ్ చేసి విచారణ చెయ్యాలా అక్కర్లేదా? ఒక అడిషనల్ సిపితోనో ఒక ఐపీఎస్ ఆఫీసర్తోనో విచారణ చేసి తల్లి లేదా మేనమామ లేదా ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసేవాళ్ళు లేదా మార్కాపురంలో ఈ కుర్రోడు ఉండేటువంటి ఇంటి యజమాన్ని లేదా ఆ కుర్రోడు కాల్ డేటాని, ఆ ఫోన్ కదలికల్ని ప్రతిదీ విచారణ చేయించి మీరు చర్యలు తీసుకున్నారా? మీరు యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతున్నాను రాజశేఖర బాబు గారు. ఇది మీ సమర్థత అని అడుగుతున్నా రాజశేఖర బాబు గారు. మీది విజయవాడ సిపి, మీరు ఇది మీ సమర్థమైనటువంటి పోలీస్ గిరి అని అడుగుతున్నాను మీది. నేను పోలీసులను అందరిని అంటలా, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. రాష్ట్రం రాజధాని నడిబొడ్డున ఇంత ఘోరం జరిగిందని చెప్పి నీ తల్లి ఏడుస్తుంటే మీరు మాట్లాడరా? మీరు స్పందించరా? మీరు సహేతుకమైనటువంటి సమాజం మెచ్చే చర్య తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నాను రాజశేఖర బాబు గారిని. ఇక ఎంతసేపు సిట్టేనా? సిట్టు తప్పితే మనకి ఇంకేం లేదా? సిట్టేనా అంటున్నాను. సిట్టు తప్పితే ఇంకా లా అండ్ ఆర్డర్ ఉద్యోగం చేయరా? మీరు వెంటనే ఏం చేయాలి? ఒక సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. మీరు ఆ 7గురిని సస్పెండ్ చేసి ఒక ఉన్నతాధికారితో మీరు విచారణకి ఎందుకు ఆదేశించలేదు? అరే అమ్మో హైకోర్టుకు వస్తుంది, హైకోర్టు తెరుస్తారే సెలవులు అవ్వగానే, జడ్జి అడుగుతాడేమో, ఏం సమాధానం చెప్పాలి అనేటువంటి కించిత్ భయం కానీ, కించిత్ అరే నేను సమాధానం చెప్పాలి కానీ తొట్టుపాటు కానీ భావన కానీ లేదా అకౌంటబిలిటీ కానీ లేదా సార్ తమరికి ఉందా లేదా చెప్పండి. ఉంటే ఉందని చెప్పండి. ఏం చర్యలు తీసుకున్నారు? హెబియస్ కార్పస్ పిటిషన్ 15వ తారీఖు విచారణకు వస్తుందని తెలిసి కూడా ఏం చర్యలు తీసుకున్నారు? తల్లిని ఒక్కరోజన్నా మీరు ఆ ఇంటికి వెళ్ళక్కర్లా, ఆ విజయలక్ష్మి గారి ఇంటికి జీప్ పంపించి ఒక ఏసీపీని ఎవరినో ఒకళ్ళని వేరే డివిజన్ నుంచి ఆ తల్లిని తీసుకెళ్ళి, ఒకవేళ మీకు అహం అడ్డొస్తే, ఈగో అడ్డొస్తే, నేను ఐపీఎస్ ఆఫీసర్ని, నేను తురుంఖాన్ని, సిట్లో అసలు మొత్తం జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో ఒక బొక్కలో మొత్తం వేసేస్తున్నానని చెప్పని మీకు ఉంటే ఉండొచ్చు. ఆ ఫీలింగ్ ఉందని నేను అంటలా, ఉందేమో తెలియదు. ఒకవేళ ఉంటే, లేకపోతే అమ్మాయి ఇంటికి వెళ్ళి అడగాలి. లేదు విజయలక్ష్మిని కారులో ఎక్కించుకుని మీ ఇంటికి తీసుకెళ్ళి లేదా మీ ఆఫీస్కి తీసుకెళ్ళి, అమ్మా ఏంటి నీ బాధ ఏంటి, ఏంటి నీ కొడుకు ఏంటి, ఏం జరిగిందని నీకు అనుమానం అని మొత్తం ఆవిడతో విని, ఆవిడ కొంటశోష ఆత్మఘోష, ఆవిడ హృదయ విదారకమైనటువంటి గాథంతా విని మీరు చర్యలు కదా తీసుకోవాలి. తల్లితో మాట్లాడారా? పిలిపించుకు మాట్లాడారా అని అడుగుతున్నాను. ఏం సార్ మాట్లాడారా సార్? మాట్లాడితే ఓకే మంచిదే, టాప్ బ్రహ్మాండంగా చేస్తున్నారు అనుకుంటాం మేము కూడా. ఎందుకు మీరు ఆ 7గురిని సస్పెండ్ చేసి, సస్పెన్షన్ అంటే అదేమి ఉరేయటం కాదు, నేరం కాదే, వాళ్ళ మీద అనుమానం అని చెప్పని ఆవిడ చెప్తుంది. అనుమానం కాదు గట్టిగా చెప్తుంది, వీళ్ళే చేశారు నా కొడుకునని. విచారణ చేశారా అని అడుగుతున్నాను. ఎంక్వైరీ ఆఫీసర్ని ఎవరిని వేశారా? ఇప్పుడు దాకా వేయలేదు కదా. ఇంకా దీన్ని చంపే అంటే కప్పెట్టే ప్రయత్నం సార్. అశుద్ధాన్ని మట్టితో కప్పెట్టేంత మాత్రాన వాసన రాకుండా ఆపలేరు సార్. మీరు వాసన రాకుండా ఆపలేరు సార్. కళ్ళకు కనపడకుండా మాత్రమే అవుతుంది అంతే. అది
ఇవాళ కోర్టులు ఎందుకు సార్ రాజశేఖర్ గారు? నిజంగా ఇలా తీసుకొచ్చి చంపేసే లెక్క అయితే కోర్టులు ఎందుకు? ఇవాళ నేను అడుగుతున్నాను విజయవాడ సిపి గారిని, మీ దగ్గర విజయవాడ సిటీలో ఈ సాయికృష్ణ అనే అతను ఒక్కతనైనా రౌడీ షీటర్ అని అడుగుతున్నాను. ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు? ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు? ఒక్క వెస్ట్ జోన్లోనే 136 మంది రౌడీ షీటర్లు ఉన్నారని చెప్తున్నారు. ఒక వెస్ట్ జోన్లోనే కనీసం బుట్ట సంత్రాన్ని ఉండి కాల్ చేశారు స్టేషన్లో అతన్ని, బుట్ట సంత్రాంతని. కనీసం అట్టా కాల్చిన ఎఫ్ఐఆర్ ఉండేది, శవ పంచనామా ఉండేది, పోస్ట్ మార్టం ఉండేది. వాళ్ళు ఏదో లీగల్ బ్యాటిల్ చేసుకునేవాళ్ళు. కనీసం ఇక్కడ ఎక్కడ కొత్త సాంప్రదాయం తెచ్చారు రాజశేఖర్ గారు? బూడిద కూడా కనపడకుండా చేయటం అంటే అప్గ్రేడేషన్. క్రిమినల్ థాట్ ప్రాసెస్లో అప్గ్రేడేషన్, అప్డేట్ అవుతున్నారు. ఇది ఎంత అత్యంత ఆటవికమైన చర్య కాదా? పాశవికమైన చర్య కదా? ఏం సార్ రాజశేఖర్ బాబు గారు, పాశవికమైందా కాదా? పాశవిక చర్య అయినప్పుడు మీరు నోరిప్పుకుపోతాం ఏంటి? ఇవాళ ఏంటి వెంటనే ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు ఇది ప్రశ్నించాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఏమయ్యా సాయికృష్ణని ఎట్టా చంపారా, ఏం చేశారని అడుగుతుంటే వెంటనే టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్స్లో చూడండి ఒకసారి. టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్స్లో టీడీపీ కోసం కూలి పని చేస్తున్నారా, కూలి లేకుండా పని చేస్తున్నారా, వెట్టి చాకరీ చేస్తున్నారో వాళ్ళకి కావాలంటే ఎత్తుక్కోవచ్చు. ఏం ఉన్నాయి చూడండి. స్లోగా కంగారు ఎందుకు పరిగెడతావు? రామ్మ మెరుపుతేగా అని అంటాడు, టక్ సక్మని వచ్చి వెళ్ళిపోతుంది. చూపించు కొంచెం. నేను అడుగుతున్నాను, టీడీపీ ఇలా చేస్తాడు. అతను ఎవరంటే ఎవరు ఆల్వన్స్ హీరోనో ఆల్వన్స్ బొబ్బులునో ఏదో ఉందంట, విలేకరి ఆల్వన్స్ పప్పీనో ఏదో ఉంది అతనికి. ఆయన పోలీసులకి బాగా ఫ్రెండ్ అంట. ఆయన విలేకరి గారు మొత్తం ఈ చచ్చిపోయిన సాయికృష్ణ అన్ని కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్ అని చెప్పని తిప్పుతున్నాడంట మీడియాలో. నిజంగా అది ఏం బ్రాండ్ బిస్కెట్లో కానీ అద్భుతంగా పనిచేస్తున్నాం ఆల్వన్స్ పప్పి. సరే, సమాజాన్ని బతికించాల్సిన వాడివి, ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన పాత్ర మాలాంటి రాజకీయ నాయకులు, ఎవడన్నా పోలీసులు చెడిపోతే బాగు చేయాల్సిన పాత్ర విలేకరులది, వాతలంటించాల్సిన పాత్ర విలేకరుది. నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ నాయుడిని నేను అడుగుతున్నా, ఈ హ్యాండిల్స్లో పెట్టేవాళ్ళని లేదా ఆల్వన్స్ పప్పీని అడుగుతున్నా. ఈ సాయికృష్ణ అనేవాడు 25 ఏళ్ల వయసులో 22 కేసులు ఉన్నాయి, రౌడీ గీడి అన్నీ చెప్తున్నారు కదా. మరి ఆడు ఈ 2 ఏళ్లలో జనసేన జెండా మోసినప్పుడు, మీకు ఎలక్షన్లో పనిచేసినప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బూతుల దగ్గర తన్నినప్పుడు అప్పుడు సమ్మగా ఉందే, ఇవాళ ఎందుకనే ఆడు రౌడీ అని చెప్పి మీరు అంటున్నారు? నిన్నదాకా గడిచిన 3 సంవత్సరాల నుంచి మీకు పనిచేస్తున్నాడు కదా, మీ పార్టీకే పనిచేస్తున్నాడు కదా, మీ కూటమికే పనిచేస్తున్నాడు, మీరు రావాలని తపస్సు చేశాడు కదా. మరి అప్పుడు రౌడీ కదా? మరి రౌడీతో ఎందుకు పని చేయించుకున్నారు? మీ జెండా ఎందుకు మోయించుకున్నారు? మీకు ఓట్లు ఎందుకు అడిగించుకున్నారు? నేను అడుగుతున్నా, అసలు మీరెవరో నేను గట్టిగా ఇంకా మాట్లాడగలను. రౌడీయే 22 కేసులే ఉన్నాయి. అయితే ఏమయ్యా అసలు ఏం మాట్లాడతారు? ఇది ప్రజాస్వామ్య దేశం, అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి ప్రజాస్వామ్య దేశం. హేమంత్ కర్కరే, విజయ్ సాలాస్కర్, శశాంక్ షిండే, తుకారాం ఓమ్లే,
అశోక్ కామ్టే, వీళ్ళెవరు? నికార్సైన కాకి బట్టలు తొడుక్కున్నటువంటి నిజమైన సింహాలు. వీళ్ళని పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అజ్మల్ కసబ్ అనేవాడు కాల్చేస్తే అన్ని జైల్లో పెట్టి కేసు ట్రయల్ చేసి ఉరేశారే తప్పితే కనీసం కాల్చలాన్ని. మీరెవరని అడుగుతున్నా? కేసులుంటే చంపేటాకి సిఐ నాగరాజు ఎవడని అడుగుతున్నా నేను? ఈ బెజవాడ పోలీసులు ఎవరని అడుగుతున్నా నేను? మీకెవడిచ్చాడు హక్కు? ఇతను ఒక్కడేనా? మరి మీ ఎమ్మెల్యేకి ఒకటికి 95 కేసులు ఉన్నాయి కదా, మరి సెల్యూట్లు ఎందుకు కొడుతున్నారు? ఇట్లాంటి ఇదే సిఐ నాగరాజును అక్కడే చంపేయమనండి. మన నాగరాజును ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు కదా, అక్కడికే చంపేయమనండి. బూడిద కూడా కనపడకుండా చేయమని చెప్పండి. తెలుగుదేశం పార్టీలో ఇంకెవడు రౌడీ షీటర్లు లేడా అని అడుగుతున్నాను. కేసులు ఉన్నోళ్ళు లేరా అని అడుగుతున్నాను. సాయి కృష్ణ అనే అతను నేరం చేస్తే లోపలేయండి, వెంటనే ట్రయల్ జరపండి, ఫాస్ట్ ట్రాక్. మొత్తం సాయి కృష్ణ ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసుల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి, స్పెషల్గా కోర్టు అరేంజ్ చేయండి. అజ్మల్ కసబ్కి ఎట్లా అయితే స్పెషల్ కోర్టు పెట్టారో స్పెషల్ కోర్టు పెట్టి శిక్ష చేయండి. ఎవరు వద్దన్నారు? ఇవాళ ఈ సాయి కృష్ణ అవుతుంది, రేపు నీ ఇంట్లో నా ఇంట్లో ఆడు జనసేన, రేపు ఇంకో తెలుగుదేశం వాడు అవుతాడు. అది ఇవాళ కూటమి ప్రభుత్వం ఎలా తయారైందంటే వావి వరుసలు చీర పట్టుకుంటాకి, చీర కొంగు పట్టుకుంటాకి వావి వరుసలు లేనటువంటి ఇక నీచులు. ఇక అంత పేర్లేం చెప్తాం? అంత నీచుల్లాగా సొంత కార్యకర్తల్ని కాల్చుకు తింటున్నారు, కేసులు పెడుతున్నారు, తంతున్నారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు. ఎవరు మీకు కేసులుంటే కొన్ని ఎన్కౌంటర్ చేపారా? మీ తెలుగుదేశం ప్రభుత్వమే. ఇంకా మీరు మీ తెలుగుదేశం హ్యాండిల్స్లో పెడుతున్నారు కదా, నీ చెల్లిని రేప్ చేస్తాడు, నీ తల్లిని రేప్ చేస్తాడు, నీ తల్లిని మర్డర్ చేస్తాడు, మీరు ఊరుకుంటారా? తప్ప ఇది పోలీసులు చేసిందని మాట్లాడుతున్నారు కదా. మీకు అంత చావగల వాళ్ళు అయితే ఎన్కౌంటర్ చేయించిపోయారా అని అడుగుతున్నాను. చేయించాలి కదా అని అడుగుతున్నాను. అతను ఎవరో బోల్డని కేసులు ఉన్నాయంట, బోల్డని కేసులు, రౌడీ షీట్ ఉందంట. అతను చచ్చిపోతే శవం దహనం కన్నా ముందే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి గావురు నేడ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి శవం మీద పడిచి గావురు నేడ్చారు. ఇదేంటి తెలుగుదేశం రౌడీ షీటర్లు అంటే? మీకు బాగా పేమెంట్లు ఇచ్చి, బాగా పేమెంట్లు అంటే చందాలు, మళ్ళీ చెడుగా అనుకోబాకండి, మీకు బాగా చందాలు ఇచ్చేటువంటి గోండాలు రౌడీలు అయితే మాత్రం ఆడు కిరాహెచ్చుల్లో అంటే వాళ్ళు టీడీపీ చంపేసుకుంటే మీరు హోమ్ మినిస్టర్ కాంచి అందరూ పరిగెత్తుకెళ్తారా? మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సాయి కృష్ణ అదృశ్యం, ఆ తల్లి గుండె ఘోష. మీరు మనుషులైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, మీరు నిజంగా మనుషులైతే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు వాళ్ళు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత ఈ సాయి కృష్ణ అనేవాడు బూడిద ఎక్కడుంది, బూడిద కాకపోతే బొయ్యికలు ఎక్కడున్నాయి, బొయ్యికి కాకపోతే శవం ఎక్కడుంది, లేదా మనిషి ముక్కలైపోయి ఎక్కడన్నా ఉన్నాడా అనేది విచారణ చేయించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. రాజశేఖర్ గారిని ఇప్పటికే బెజవాడలో జరుగుతున్నటువంటి ఈ లా అండ్ ఆర్డర్ గాడి తప్పినటువంటి వ్యవస్థని, పరిస్థితుల్ని తెరిపారా చూసుకోండి, వెనక్కి తిరిగి చూసుకోండి. బెజవాడలో ఏం జరుగుతుందో మీ నాయకత్వంలో. కేవలం సిట్టే కాదు, సిట్ అన్నాళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది కదా, సిట్టు మూసేయండి, లేకపోతే సిట్టు రిజైన్ చేయండి. మీరు సీరియస్గా
విజయవాడ కమిషనర్ బాధ్యతల్ని సీరియస్గా తీసుకుని లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టండి. రౌడీలు గూండాలే కాదు, పోలీసులు కూడా బరితెగిస్తున్నారు మీ యొక్క పట్టించుకోని తనం వల్ల అనేది మీకు మరొకసారి హితవు చెప్తూ మేము సిబిఐ ఎంక్వైరీలు ఫస్ట్ సిట్టింగ్ జడ్జి చేత విచారణని లేదా సిబిఐతో విచారణని డిమాండ్ చేస్తున్నాం.